Hi everyone, this is Shehnaz. Welcome back to my YouTube channel. It's a Friday evening. నేనైతే హ్యాపీగా వర్షం పడుతుందని చెప్పి మా అత్తయ్య వాళ్ళు తెచ్చిన స్నాక్స్ అయితే తింటూ ఉండే అనమాట. ఇంకా హ్యాపీగా వర్క్ అయితే ఫినిష్ చేసేసి నేను ఇంకా టీవీ ఆన్ చేసి నా ఫేవరెట్ వ్లాగ్స్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. సో ఈవినింగ్ కాబట్టి లైట్ ఫుడ్గా తిందామని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నాను. ఇది నెక్స్ట్ డే. సో బ్రేస్లెట్ అయితే విరిగిపోయిందని చూపిస్తున్నాను. ఇది రక్షాబంధన్ డే అనమాట. ఆన్ సాటర్డే ఈవినింగ్ ఏం చేశానంటే నేను రెడీ అయిపోయా కంఫర్టబుల్ క్లోత్స్తో. రెడీ అయిపోయిన తర్వాత మా సిస్టర్స్ వచ్చారు. వాళ్ళతో పాటు కలిసి బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో వాళ్ళు యాక్చువల్గా కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూద్దామని చెప్తే సరే అని చెప్పి బయలుదేరాము. చాలా ట్రాఫిక్ ఉన్నింది ఆ రోజు. ఎలాగోలా అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మేము సిబిజేకి అయితే వెళ్ళాము. పీసెస్ అయితే చూసింది, తనకి అంత సెట్ అవ్వలేదేమో అనిపించింది అనమాట. సో నెక్స్ట్ అయితే మేము పక్కనే ఉన్న చందన బ్రదర్స్కి అయితే వెళ్ళాము. సో చందన బ్రదర్స్ లైట్ వెయిట్కి కూడా నక్షి డిజైన్స్కి చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. సో అక్కడికి వెళ్ళాక మేము కొన్ని పీసెస్ అయితే చూసాము. సో ఈ నెక్లెస్ ఇంకా హారం మా సిస్టర్కి బాగా సెట్ అయిందని నాకు అనిపించింది, తనకు కూడా అనిపించింది అనమాట. సో నెక్లెస్ వచ్చేసి 25 గ్రామ్స్ ఉంది అండ్ హారం వచ్చేసి 45 గ్రామ్స్ ఉన్నట్టుంది. సో ఎస్టిమేషన్ అయితే తీసుకున్నాం. సో ఇది కూడా ఒక హారం అనమాట, వితౌట్ బీడ్స్, ప్లెయిన్ ఉన్నింది చూడడానికి. సేమ్ మోడల్ అయితే అదే కానీ వితౌట్ బీడ్స్. ఇది ఇలాంటి మోడల్ అయితే ఫైనలైజ్ చేసాము. ఈ నక్షి మోడల్ అయితే తనకు సెట్ అవుతుందని తను అనుకుంది. సో ఇదైతే ప్లాన్ చేద్దామని చెప్పి ఒకసారి ఎలా ఉంటుందని చూద్దామని వెళ్ళాము. సో పైన క్లోతింగ్ స్టోర్ ఉంది కాబట్టి చందనాలో పైకి వెళ్ళి మా అత్తయ్య వాళ్ళకి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. సో చాలా లేట్ అయిపోయిందని చెప్పి పక్కనే కృతుంగ రెస్టారెంట్ ఉంటే దానికైతే వెళ్ళామన్నమాట. ఆ రోజు స్పెషల్ మెనూ ఏదో ఉంటే అచారి చికెన్ ఆర్డర్ చేసాము. సో చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి అంత బాగుంది అనిపించిందో తెలీదు, కానీ ఆ ఐటమ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే అచారి చికెన్ ట్రై చేయండి. ఆ తర్వాత నార్మల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము కాన్స్టెంట్గా. అండ్ దెన్ లాస్ట్లో కొంచెం ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అవుదామనే టైంకి చాలా వర్షం పడింది. అసలు ఆ వర్షంలో ఒక 1 అవర్ వరకు మేము ఊబర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫైనల్గా ఒకటి బుక్ అయింది. వచ్చాక ఇంటికైతే వెళ్ళిపోయాము. వ్లాగ్లో అయితే శారీస్ ఇంక్లూడ్ చేయలేకపోయాను, నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. మీకు ఏ సెట్ ఇంకా హారం నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.